అర్థమేటప్పుడు రెండరీ క్వెషన్స్‌లో మనకి ముఖ్యంగా మనకి ఆపరేటర్స్ గాని కంపారిజన్స్ సంబంధించిన దాంట్లో మనకేమవుతుందంటే ఇట్లాగా కన్సోల్ లాగా అని చెప్పేసి నల్ ఈక్వల్ టు అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్ కండిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క అవుట్‌పుట్ ఏంటని చెప్పేసి మనం క్వెషన్ అనేది అడగడం జరుగుతుందనమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నల్ మనకు డబుల్ ఈక్వల్ టు అయినా, త్రిబుల్ ఈక్వల్ టు అయినా సరే మనకు ఈ కంపారిజన్ చేసేటప్పుడు ఆపరేటర్స్‌ని మనకి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే వాల్యూ అనేది ఎలా ఉంది, రెండింటి మధ్య వాల్యూ అనేది కంపారిజన్ చేయాలి. రెండోది డేటా టైప్ అనేది కంపారిజన్ చేయాలి. అయితే డబుల్ ఈక్వల్ టు అనేది ఓన్లీ వాల్యూనే కంపారిజన్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? లూజ్ ఈక్వాలిటీ అనమాట. లూజ్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే టైప్ కన్వర్షన్ అలౌ చేస్తుంది. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌లోకి ఇది కన్వర్ట్ అవుతుందనమాట. కన్వర్ట్ చేస్తుంది టైప్ కన్వర్షన్ అనేది. ఇక్కడ టైప్ కన్వర్షన్ అలౌ చేయడం వల్ల ఏమైద్దంటే మనకి నల్‌లో ఈ నల్ ప్లస్ అన్‌డిఫైన్డ్ రెండిట్లో ఉన్న వాల్యూస్ చెక్ చేస్తది ఫస్ట్. ఇక్కడేంటంటే ఇంకోటేంటంటే డేటా టైప్‌ని చెక్ చేయదు. లూజ్ ఈక్వాలిటీ అనేది డేటా టైప్ చెక్ చేయడం వల్ల ఏమైందంటే ఓన్లీ వాల్యూని చెక్ చేయడం వల్ల నల్‌లో ఉన్న వాల్యూ అన్‌డిఫైన్డ్. నల్ అంటే మనకి ఏం లేదు. అక్కడ ఏం లేదని అర్థం. అన్‌డిఫైన్డ్ అంటే అక్కడ ఏం లేదు కాబట్టి మనకి ఈక్వల్‌గా చూపిస్తుందనమాట. ఈక్వల్‌గా చూపియటం వల్ల మనకి దీన్ని ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ట్రూ అనేది వస్తుందనమాట. ట్రూ అనేది వస్తుంది. మనకి సెకండ్ వన్ చూసినట్టయితే సెకండ్ వన్ ఏంటి? ట్రిపుల్ ఈక్వల్ టు అంటే ఏంటి? మనకి ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేది అలౌ చేయదు. ట్రిపుల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది? ఓన్లీ వాల్యూని చెక్ చేస్తుంది మరియు డేటా టైప్‌ని చెక్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ అనేది సేమ్ అయినా సరే ఇక్కడ ఏం లేదు కాబట్టి సేమ్ అయినా సరే వాల్యూ మనకి ఇక్కడ టైప్ కన్వర్షన్ అలౌ చేయదు. అంటే ఏంటి? టైప్ ఆఫ్ ఇది నల్ అనేది టైప్ ఆఫ్ ఏంటి? ఆబ్జెక్ట్. టైప్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ అంటే అన్‌డిఫైన్డ్. ఇదేమో ఆబ్జెక్ట్, ఇదేమో అన్‌డిఫైన్డ్. డేటా టైప్ డిఫరెంట్ ఉండడం వల్ల ఏమైద్దంటే ఇది కంపారిజన్‌లో ఫెయిల్ అయిపోతది. అందువల్ల ఇక్కడ మనకి ఏం చూపిస్తది? ఫాల్స్ అనేది చూపిస్తదనమాట. ఇలాగ మనకి ఈ ఈ కంపారిజన్ ఆపరేటర్స్‌లో మనకి డిఫరెంట్ క్వెషన్స్ అనేవి జస్ట్ లాజికల్‌గా మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి అడిగే అవకాశం ఉంటుందనమాట.